రాజకీయాల్లో ఎంతో మంది నాయకులు ఉన్నారు, ఎన్నో పార్టీలు కూడా ఉన్నాయి. కానీ జనసేన పాత్ర ప్రత్యేకం. జనసేనని పవన్ కళ్యాణ్ కు ఉన్న ఇమేజ్ మరింత ప్రత్యేకం. ఈ ప్రత్యేకతను కాపాడుకోవాల్సిన అవసరం, బాధ్యత కూడా పవన్ కళ్యాణ్ పైనే ఉంది. లేకపోతే ఎంత ఇమేజ్ ఉన్నా అది బెడిసి కొడుతుంది. ఈ మాట అంటున్నది ఆయనను వ్యతిరేకిస్తున్న వారో లేక ఆయన ప్రత్యర్థులో కారు కరుడు కట్టిన జనసేన అభిమానులే. దాంట్లో ఒక సందర్భంలోనే పవన్ కళ్యాణ్ వర్కౌట్ చేయకుండా చేస్తున్న వ్యాఖ్యలు బూమరంగ్ అవుతున్నాయని, వీటిని లైట్ తీసుకుంటే ఎవరు ఏమీ చేయలేరు. విపక్షాలు లేదా తనంటే గిట్టని వారు ఆరోపిస్తున్నారని అనుకున్నా ఏం చేయలేం. కానీ వాస్తవాలను మాత్రం ఎవరు విస్మరించలేరు కదా. సీఎం గా చంద్రబాబుకు ఉండే ఇమేజ్ వేరు, కానీ జనసేనగా ఉప ముఖ్యమంత్రిగా పవన్ కు ఉన్న ఇమేజ్ వేరు. పవన్ అంటే అన్ని తెలుసుకొని మాట్లాడతారని, అన్ని అధ్యయనం చేసి మాట్లాడతారన్న పేరుంది. ఆయనకు రాజకీయంగా అనుభవం పుష్కలకాలమే అయినా కానీ చదివిన పుస్తకాలు, చూసిన అనుభవం వంటివి ఇమేజ్ ను పెంచేశాయి. కానీ తాజాగా విశాఖ పర్యటనలో పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు ఆయనకు ఇబ్బందికరంగా మారాయి. బూమరాంగ్ కూడా అయ్యాయని నాయకులే వ్యాఖ్యానిస్తూ ఉన్నారు. విషయంపై కొంత అధ్యయనం చేసి ఉండాలని కొందరు అభిప్రాయపడ్డారు. విశాఖ స్టీల్ ప్లాంట్ లో జరిగిన ప్రమాదం అనంతరం బాధితులను పరామర్శించేందుకు పవన్ కళ్యాణ్ వెళ్లారు. బాధితుల్లో భరోసా నింపారు. అయితే ఈ సందర్భంగా ఆయన చేసిన ఓ వ్యాఖ్య ఇప్పుడు ఆయనకు ఇబ్బందికరంగా మారింది. స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరణ చేయాలని వైసీపీ ప్రభుత్వం కేంద్రానికి లేఖ రాసింది, కానీ మేము దానిని నిలిపివేశాం అని పవన్ కళ్యాణ్ అన్నారు. ఇది తీవ్ర విమర్శలకు వాస్తవానికి విరుద్ధానికి కూడా దారితీసింది. ప్రస్తుతం కేంద్ర మంత్రి కుమారస్వామి గత ఏడాది మీడియాతో మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పవన్ తాజా వ్యాఖ్యలపై వైసీపీ ఏమందనేది పక్కన పెట్టి కూటమి నాయకులు కేంద్ర మంత్రి కుమారస్వామి విశాఖ స్టీల్ ప్లాంట్ పై చేసిన వ్యాఖ్యలను పరిశీలిస్తే పవన్ కళ్యాణ్ కొంత వర్కౌట్ చేసి మాట్లాడి ఉంటే బాగుండేదన్న అభిప్రాయాన్ని సర్వత్రా వినిపిస్తుంది. దీపం పథకంలో భాగంగా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరించాలి అని కేంద్ర ప్రభుత్వం 2021లో విధానపరమైన నిర్ణయం తీసుకుంది. ఆ సమయంలో ఏపీ ప్రభుత్వం అంటే జగన్ ప్రభుత్వానికి లేఖ రాసిందన్నమాట. ప్రైవేటీకరణ చేయడానికి వీల్లేదని, అవసరమైతే మీరు కేంద్రం చెబుతున్న నష్టాలను కూడా భరించేందుకు ఏపీ ప్రభుత్వం సిద్ధంగా ఉందని కూడా లేఖలో రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. దీనిపై అసెంబ్లీలో తీర్మానాన్ని కూడా పాస్ చేశారు. దీంతో కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని సమీక్షించాలని నిర్ణయించాం అని కుమారస్వామి వ్యాఖ్యానించారు. దీంతో పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు బూమరంగ్ అయ్యాయి. సో ఇక ముందైనా సరే పవన్ కళ్యాణ్ కొంత వర్కౌట్ చేస్తే బాగుంటుంది అనేది జనసేన నాయకుల నుంచి సూచిస్తున్నమాట.